హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో లాస్ట్ 2 మంత్స్ నుంచి ఎప్పుడైతే మేము సిపిసి ప్యాటర్న్ చేంజ్ అయింది అని చెప్పేసి వీడియో అప్లోడ్ చేసామో, ఆ వీడియో అప్లోడ్ చేసిన దగ్గర నుంచి కూడా మాకు కంటిన్యూస్గా మెయిల్స్ కానీ, కాల్స్ కానీ, లేదంటే పర్సనల్ మెసేజెస్ కానీ రావటం అనేది జరుగుతుంది. రిలేటెడ్ సిపిసి కేస్ సినారియోస్ అంటే ఏంటి, అసలు ఎక్కడి నుంచి వస్తాయి, సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి చాలామంది ఫోన్స్ మెసేజెస్ చేస్తున్నారు. సో అయితే మేము ఎందుకని ఈ 2 మంత్స్ వెయిట్ చేసాము అంటే, ఈ కేస్ సినారియో అనేది అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా టూ మచ్ కాంప్లెక్స్ ఏం కాదనమాట. సో జనరల్గా మీరు ఏదైతే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారో సో అలానే ఉంటాయి. సో అందుకనే మేము ఏం చేసామంటే ఈ 2 మంత్స్ ఆల్రెడీ అందరికీ తెలుస్తుందని చెప్పేసి మేము ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బట్ మెనీ ఆఫ్ ద మెంబర్స్ డౌట్తో ఉన్నారు అని చెప్పేసి మాకు అర్థమైన తర్వాత దెన్ మేము ఒక వీడియో చేయాలి దీని రిలేటెడ్ అని చెప్పేసి ఈ వీడియోని చేయడం జరిగింది. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేస్ సినారియోస్ గురించి మాట్లాడుకునే ముందు, అంటే ఆ కేస్ సినారియోస్ ఎగ్జాంపుల్స్ గురించి తెలుసుకోవడం కన్నా ముందు అసలు కేస్ సినారియో అంటే ఏంటి, అసలు అవి ఎక్కడి నుంచి వస్తాయనే విషయాలు ఇప్పుడు ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏఏపీసీ వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసినట్టయితే అక్కడ కేస్ సినారియోస్ రిలేటెడ్గా ఒక చిన్న క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మీకు ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇది ఏఏపీసీ సైట్ నుంచి పిక్ చేసిన ఇమేజ్ అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నోట్ దిస్ ఈజ్ ఎ న్యూ సెక్షన్ అండ్ దిస్ ఈజ్ ఫర్ కేసెస్. సో ఇందులో 10 కేసెస్ విత్ 1 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పర్ కేస్ విల్ టెస్ట్ యువర్ అబిలిటీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మీకు 10 క్వశ్చన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో అందులో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అయితే ఇట్ విల్ టెస్ట్ యువర్ అబిలిటీ యాక్యురేట్లీ కోడ్ మెడికల్ రికార్డ్ డాక్యుమెంటేషన్ యూజింగ్ సిపిటి, ICD-10CM అండ్ HCPCS లెవెల్ 2. సో అయితే ఈ కేస్ సినారియోస్ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు అంటే, సిపిడిస్ నుంచి వస్తాయి, ఐసిడీస్ నుంచి వస్తాయి, అండ్ అలానే HCPCS లెవెల్ 2 నుంచి ఈ కేస్ సినారియో క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి మెయిన్గా చెప్తున్నారు. అండ్ అలానే మీకు కనిపిస్తున్న నెక్స్ట్ ప్యారన్ చూసినట్టయితే, ద కేసెస్ విల్ కవర్ 10,000 సిరీస్, 20,000 సిరీస్, 30,000, 40,000, 50,000, 60,000 సిరీస్, మెడిసిన్, అనస్థీషియా, రేడియాలజీ, pathology, laboratory, evaluation and management service. Then moving into medical terminology, anatomy, compliance and regulatory information may also be tested in these cases. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, సో హోల్ సిపిసి సిలబస్ ఏదైతే ఉందో, అంటే వీళ్ళు అంతా డాక్యుమెంట్ చేశారు. సో ఇదంతా ఏంటంటే సిపిసి సిలబస్లో ఉన్న దాని మీదైనా సరే కేస్ సినారియోస్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. సో ఇక్కడ 10 to 60 అంటే మనకి ఆల్మోస్ట్ సర్జరీ సిరీస్ అంతా కూడా ఇందులో కవర్ అవుతుంది. అండ్ అలానే మెడిసిన్ని, అనస్థీషియాని, రేడియాలజీని, ప్యాథాలజీ నుంచి కూడా అడుగుతారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ అలానే ఈఎన్ఎం నుంచి కూడా క్వశ్చన్స్ అనేది రావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో అది కాకుండా మెడిసినల్ టర్మినాలజీ నుంచి, అనాటమీ నుంచి, కాంప్లైన్స్ నుంచి కూడా కేస్ సినారియో క్వశ్చన్స్ అనేది రావచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో దీని మీనింగ్ ఏంటంటే, వాళ్ళు కేస్ సినారియోస్ అనేది ఎక్కడి నుంచన్నా ఇవ్వచ్చు. సో ఆ కేస్ సినారియోస్ 10 ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా చెప్తున్నారు. సో ఇది ఏపీసీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్ అనమాట. సో ఇప్పుడు అసలు కేస్ సినారియో అంటే ఏంటి, అవి ఎక్కడి నుంచి ఇస్తారో మనకి క్లియర్గా అర్థమైంది కదా. ఇప్పుడు అసలు కేస్ సినారియో ఎగ్జాంపుల్స్ని మనం డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే, కేస్ సినారియో 1. సో ఇక్కడ కనిపిస్తున్న కేస్ సినారియోని నేను చదువుతాను. సో దీని కింద ఆన్సర్స్ కూడా ఉన్నాయి. సో అసలు ఈ కేస్ సినారియోస్ని ఎలా పెట్టాలి ఏంటి అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కేస్ సినారియో 1, ప్రీ ఆపరేటివ్ డయాగ్నోసిస్, లోయర్ లెఫ్ట్ ఇంగ్వైనల్ పెయిన్. దెన్ మూవింగ్ ఇన్ టు ద పోస్ట్ ఆపరేటివ్ డయాగ్నోసిస్, లోయర్ లెఫ్ట్ ఇంగ్వైనల్ పెయిన్. అండ్ నౌ లెట్స్ సీ అబౌట్ ప్రొసీజర్. దిస్ ఈజ్ ఎ 30 years old patient presented with lower left inguinal pain and on examination was found to have a left inguinal hernia. The decision to perform a left inguinal hernia repair was made. The procedure was performed in the outpatient hospital surgery center. Risks and benefits of the surgery were discussed with the patient and the patient decided to proceed with the surgery. A skin incision was placed at the umbilicus where the left rectus fascia was incised anteriorly. The rectus muscle was retracted laterally. Balloon dissector was passed below the muscle and above the peritoneum. Insufflation and deinsufflation were done with the balloon removed. The structural balloon was placed in the preperitoneal space and insufflated to 10 mm Hg carbon dioxide. The other trochus were placed in the lower midline times 2. The hernia sac was easily identified and was well defined. It was dissected off the card
anterior-medially. It was an indirect sac. It was taken back down and reduced into the peritoneal cavity. Mesh was then tailored and placed overlaying the defect, covering the femoral. Indirect and direct spaces tacked into place. After this completed, there was a good hemostasis. The cord, structures and vas were left intact. The trochus were removed. The wounds were closed with 0 vicryl for the fascia, 4.0 for the skin. Steri-strips were applied. The patient was awakened and carried into the recovery room in good condition, having tolerated the procedure very well. What are the correct procedure and diagnostic codes for this case scenario? సో ఈ విధంగా మనకి క్వశ్చన్ అనేది క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ అనేవి మనకి ఇస్తున్నారు. సో అవి ఏంటంటే 49505 with modifier LT along with ICD K4090. Then option B is 49505 modifier LT along with another CPT 49568 with K4090 ICD. Then moving into the next thing, that is 49507 LT modifier with K40.20 ICD, and finally 49501 LT 49568 K40.20. సో ఇక్కడ మీరు చదివిన క్వశ్చన్ ప్రకారం ఇక్కడ ఆన్సర్ అనేది మీరు ప్లేస్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ కేస్ సినారియోని ఇప్పుడు నేను చదివినట్టుగా మీరు చదివినా లేకపోతే ఇంకొంచెం స్పీడ్గా ఈ క్వశ్చన్ అంతా చదివినా కూడా ఫస్ట్ టైంలో ఏం అర్థం కాదు కాబట్టి మల్టిపుల్ టైమ్స్ అనేది రీడ్ చేయాల్సి వస్తుంది. సో ఇలా క్వశ్చన్ మొత్తాన్ని చదివినా అండ్ అలానే మల్టిపుల్ టైమ్స్ క్వశ్చన్ రీడ్ చేసినా కూడా మీకు అప్రాక్సిమేట్గా 2 to 3 minutes టైం అనేది పడుతుంది అండ్ అలానే చాలా టైం అనేది వేస్ట్ అవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈ కేస్ సినారియోస్ని ఈజీగా సాల్వ్ చేయడం కోసం మేము ఒక మెథడాలజీని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఫర్ ద బెటర్ రిజల్ట్ ఆ మెథడాలజీని మీరు ఫాలో అవ్వచ్చు. సో అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. Caution: before we solving the case scenarios, we have to identify few key points in the question. It is not suggestible to read the entire big questions completely without highlighting key points in this case scenario. It will lead to loss of time and improper answer. సో మనం ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఇలాంటి బిగ్గర్ క్వశ్చన్స్ని మనం చదువుతున్నప్పుడు కీ పాయింట్స్ని ఐడెంటిఫై చేయకుండా మన క్వశ్చన్ అంతటిని మళ్ళీ చదువుతూ ఉంటే మనకి కరెక్ట్ ఆన్సర్ అనేది రాదు. సమ్టైమ్స్ ఏమవుతుందంటే మన టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది. కాబట్టి మనం కీ పాయింట్స్ని ముందుగా హైలైట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అసలు ఆ కీ పాయింట్స్ అంటే ఏంటి, అవి మనం ఎలా హైలైట్ చేస్తామనేది ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. Key points we have to follow while solving AAPC'S CPC Case Scenario 2022. And the point number 1, identify and highlight all the necessary key points in the questions like procedures, diagnosis, signs and symptoms, etc. సో ఈ పాయింట్ 1లో మనం ఏం చెప్తున్నాము అంటే ఎప్పుడైతే మీరు క్వశ్చన్ని చదువుతారో క్వశ్చన్ చదవంగానే ఆన్సర్ పెట్టడానికి ఏవైతే కీ పాయింట్స్ అవసరం అవుతాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో అటువంటి కీ పాయింట్స్ అన్నిటినీ కూడా ఐడెంటిఫై చేసి హైలైట్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవి ప్రొసీజర్స్ అయి ఉండొచ్చు, లేదంటే డయాగ్నోసిస్ అయి ఉండొచ్చు, లేదంటే సైన్స్ అండ్ సిమ్టమ్స్ అయి ఉండొచ్చు. సో వీటిని మనం క్వశ్చన్ చదువుతున్నప్పుడే ముందుగా ఐడెంటిఫై చేసి హైలైట్ చేసినట్టయితే మనకి ఆన్సర్స్ అనేవి పెట్టడం చాలా ఈజీ అవుతుంది. సో దీన్ని మనం ఫస్ట్ స్టెప్లో చేస్తాం. Then moving into the second point, identify the main procedure and its CPT code. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే మనకి ఇచ్చిన కేస్ సినారియోలో అసలు మెయిన్ ప్రొసీజర్ ఏంటి, సో ఆ మెయిన్ ప్రొసీజర్ యొక్క CPT కోడ్ ఏంటి అని చెప్పేసి మనం పాయింట్ 2లో సెర్చ్ చేస్తాం. Then moving into the point 3, if the case scenario is related to the operative report, then we have to identify the patient position of surgery, just like he is in a supine position or in another position. Then the next thing is injury specificity, whether the injuries happen to open site or closed site, and we have to check the procedure approach, whether it is open approach or endoscopic approach, etc. Then finally we have to check for the additional procedures. సో పాయింట్ 3లో మనకి ఏం చెప్తున్నారు అంటే ఇన్ కేస్ మీకు వచ్చిన కేస్ సినారియో అనేది ఆపరేటివ్ రిపోర్ట్కి సంబంధించింది అయితే కనుక, సో ఆపరేటివ్ రిపోర్ట్ అంటే ఏంటంటే మనం కేస్ సినారియో 1 గురించి డీటెయిల్గా చదివాం కదా, సో దాన్నే మనం ఆపరేటివ్ రిపోర్ట్ అంటాం. అంటే అక్కడ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఇలాంటి ఆపరేటివ్ రిపోర్ట్స్ కనుక వచ్చినట్టయితే మనం ఏం చూడాలి అంటే పేషెంట్ ఏ పొజిషన్లో ఉన్నారు, అంటే సుపైన్ పొజిషన్లో ఉన్నారా లేదంటే వేరే పొజిషన్లో ఉన్నారా, అంటే పేషెంట్ స్ట్రైట్గా పడుకున్నారా ఆపరేటింగ్ రూమ్లో, లేదంటే వెళ్ళకి ఇలాంటి బోర్లా పడుకున్నారా అని చెప్పేసి మనం చెక్ చేయాల్సి ఉంటుంది. అది చెక్ చేసిన తర్వాత ఇంజురీ స్పెసిఫిసిటీ గురించి చెక్ చేయాలి. అంటే ఇంజురీ అనేది ఓపెన్గా జరిగిందా లేదంటే క్లోజ్డ్గా జరిగిందా, అండ్ ప్రొసీజర్ అప్రోచ్ ఎలా ఉంది. సో ఏదైతే ప్రొవైడర్ ప్రొసీజర్ చేస్తున్నారో ఆ ప్రొసీజర్ అప్రోచ్ అనేది ఓపెన్గా ఉందా
లేదంటే ఏదైనా ఎండోస్కోపీ ద్వారా చేస్తున్నారా అనేది మనం చెక్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలానే మెయిన్ ప్రొసీజర్తో పాటుగా ప్రొవైడర్ ఏదైనా అడిషనల్ ప్రొసీజర్ చేస్తున్నారా లేదా అనేది కూడా మనం చెక్ చేయాల్సి ఉంటుంది పాయింట్ 3లో. దెన్ మూవింగ్ ఇన్ టు ద పాయింట్ 4, ఐడెంటిఫై ద కండిషన్స్ అండ్ దే రిలేటెడ్ ICD-10 కోడ్స్ అండ్ ఆల్సో ద సీక్వెన్సింగ్ ప్రయారిటీ ఇఫ్ ద మల్టిపుల్ కోడ్స్ ఆర్ ప్రెజెంట్. సో ఈ పాయింట్ 4లో మనం ఏం చెప్తున్నాము అంటే, సో ఏదైతే మీకు వచ్చిన కేస్ సినారియోస్లో కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్ అన్నిటినీ ఐడెంటిఫై చేసి వాటికి సంబంధించిన ICD-10 కోడ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. సో అయితే వాటి సీక్వెన్సింగ్ ప్రయారిటీని కూడా మనం ఒకసారి చెక్ చేయవలసి ఉంటుంది. ఇఫ్ మల్టిపుల్ కోడ్స్ అనేవి ప్రజెంట్ అయి ఉంటే సో సీక్వెన్సింగ్ ప్రయారిటీ ఏంటి, దేనికి ఫస్ట్ ఇవ్వాలనేది కూడా మీరు చెక్ చేయవలసి ఉంటుంది. దెన్ మూవింగ్ ఇన్ టు ద పాయింట్ 5, read and understand any necessary notations that are present around CPT and ICD. సో మనం ఆల్రెడీ ప్రతి వీడియో చేస్తున్నప్పుడల్లా మనం చెప్పుకుంటూ ఉంటాం. సో డెఫినెట్గా CPT పక్కన అండ్ అలానే ICD పక్కన సమ్ నొటేషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ నొటేషన్స్ అనేవి ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి. అలానే ఈ కేస్ సినారియోస్ని కోడ్ చేసినప్పుడు కూడా మీరు ఏదైతే CPT అండ్ ICDస్ని వెతుకుతున్నారో వాటి పక్కన ఏవైనా నొటేషన్స్ ఉన్నాయా లేదా అనేది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఫాలో దీస్ 5 స్టెప్స్ ఫర్ ద బెటర్ రిజల్ట్స్. కేస్ సినారియోస్లో రిజల్ట్స్ బెటర్గా రావాలి అంటే ఈ 5 స్టెప్స్ని మీరు డెఫినెట్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అయితే ఇప్పుడు మనం 5 స్టెప్స్ చూసాం కదా. సో ఈ 5 స్టెప్స్ని యూస్ చేసి మనకు వచ్చిన కేస్ సినారియోస్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మూవింగ్ టు ద స్టెప్ 1, ఐడెంటిఫై అండ్ హైలైట్ ఆల్ ద నెసెసరీ కీ పాయింట్స్. సో స్టెప్ 1లో మనం ఏం చెప్పుకున్నాము అంటే ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయో వాటిని ముందుగా ఐడెంటిఫై చేసి హైలైట్ చేయాలని చెప్పేసి చెప్పుకున్నాం కదా. సో అయితే ఇప్పుడు మనకు వచ్చిన క్వశ్చన్లో వాటిని ఎలా చేస్తారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏవైతే కీ పాయింట్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ నేను ఐడెంటిఫై చేసి హైలైట్ చేయడం జరిగింది. సో ఆ కీ పాయింట్స్ ఏంటో చూద్దాం ఒకసారి. అయితే ఇక్కడ పేషెంట్కి లోయర్ లెఫ్ట్ ఇంగ్వైనల్ పెయిన్ ఉంది అని చెప్పేసి ప్రీ అండ్ పోస్ట్ ఆపరేటివ్ డయాగ్నోసిస్లో చెప్తున్నారు. అండ్ అలానే మెయిన్ కీ పాయింట్ వచ్చేసి పేషెంట్ ఏజ్ని బట్టి కూడా కొన్ని CPTs ఉంటాయి కాబట్టి పేషెంట్ ఏజ్ 30 years అనేది నేను హైలైట్ చేయడం జరిగింది. అండ్ అలానే పేషెంట్కి లెఫ్ట్ ఇంగ్వైనల్ హెర్నియా ఫైండ్ అవుట్ అయిందని చెప్పేసి ప్రొవైడర్ డాక్యుమెంట్ చేస్తున్నారు. అండ్ అలానే లెఫ్ట్ ఇంగ్వైనల్ హెర్నియా రిపేర్ కూడా జరుగుతోందని చెప్పేసి ప్రొవైడర్ డాక్యుమెంట్ చేస్తున్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది అంటే సో ఇక్కడ ఇంగ్వైనల్ పెయిన్ అనేది పేషెంట్కి ఇంగ్వైనల్ హెర్నియా వల్ల రావడం జరుగుతుంది. ప్రొవైడర్ ఆ ఇంగ్వైనల్ హెర్నియా రిపేర్ అనేది చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ నాకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ పేషెంట్ ఏజ్ వచ్చేసి 30 years. అండ్ అలానే సో ఈ సర్జరీ అనేది అవుట్ పేషెంట్ హాస్పిటల్ సర్జరీలో జరుగుతుంది. సమ్టైమ్స్ మనకి ఏ హాస్పిటల్లో ఏ ఫెసిలిటీలో జరుగుతుంది ఈ సర్జరీ అనేది తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్కి సంబంధించిన క్వశ్చన్ కనుక వచ్చినట్టయితే అప్పుడు మీరు అవుట్ పేషెంట్ సంబంధించిన ENM CPTs కూడా ఇవ్వాలి కాబట్టి అది IPలో జరుగుతుందా లేదంటే OPలో జరుగుతుందా అనేది కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీరు చూసినట్టయితే స్కిన్ ఇన్సిజన్ ప్లేస్ చేశారని చెప్పేసి ఒక పాయింట్ ఉన్నదాన్ని నేను హైలైట్ చేశాను. అండ్ అలానే మెష్ వాజ్ దెన్ టైలర్డ్ అండ్ ప్లేస్డ్ ఓవర్లయింగ్. సో మెష్ని ఇన్సర్ట్ చేశారనే పాయింట్ని కూడా నేను హైలైట్ చేశాను. తర్వాత పేషెంట్కి స్టెరీ స్ట్రిప్స్ అనేది అప్లై చేశారు. సో ఈ పాయింట్ని కూడా నేను హైలైట్ చేశాను. సో ఇక్కడ లాస్ట్గా చూసినట్టయితే ఈ క్వశ్చన్లో ఏం సాల్వ్ చేయమని అడుగుతున్నారంటే కరెక్ట్ ప్రొసీజర్ ఏంటి అండ్ అలానే డయాగ్నోస్టిక్ కోడ్స్ అంటే ఏంటి అని మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇప్పుడు మనకి తెలుసు పేషెంట్కి దేంతో వచ్చారు, సో ఏం జరిగింది పేషెంట్కి అనేది. అండ్ అలానే ఇక్కడ అడుగుతున్న పాయింట్ కూడా మనకు అర్థమైంది, కరెక్ట్ ప్రొసీజర్ కరెక్ట్ డయాగ్నోసిస్ని అడుగుతున్నారు అని చెప్పేసి. ఇక్కడ మీరు ఆన్సర్స్ చూసుకున్నట్టయితే మనకి 4 ఆన్సర్స్ అనేవి ఉన్నాయి. సో అయితే మనం ఇంకా స్టెప్ 1 మాత్రమే చేసాం, స్టెప్ 2, 3, 4, 5 కూడా చేయాలి కాబట్టి సో ఇప్పుడు మనం స్టెప్ 2లోకి వెళ్దాం. సో స్టెప్ 2 ఏంటి అంటే ఐడెంటిఫై ద మెయిన్ ప్రొసీజర్ అండ్ ఇట్స్ CPT కోడ్. సో స్టెప్ 2లో మనం ఏం చేస్తున్నాము అంటే ఇందాక మనం చూసిన కేస్ సినారియోలో అసలు మెయిన్ ప్రొసీజర్ ఏంటి, ఆ మెయిన్ ప్రొసీజర్కి సంబంధించిన CPT కోడ్ ఏంటి అని చెప్పేసి మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు మనం ఒకసారి కేస్ సినారియోస్లోకి వెళ్ళినట్టయితే హియర్ ద మెయిన్ ప్రొసీజర్ ఈజ్ లెఫ్ట్ ఇంగ్వైనల్ హెర్నియా రిపేర్ అండ్ ద పేషెంట్ ఏజ్ ఈజ్ 30 years. ఇందాక మనం హైలైట్ చేసిన కీ పాయింట్స్లో ఆల్రెడీ మనం తెలుసుకున్నాం పేషెంట్కి లెఫ్ట్ ఇంగ్వైనల్ హెర్నియా ఉంది అని, దానికి రిపేర్ జరిగింది అని. అండ్ అలానే పేషెంట్ ఏజ్ 30 years అని కూడా మనం తెలుసుకున్నాం. సో ఇక్కడ మెయిన్ ప్రొసీజర్ ఏంటి అంటే లెఫ్ట్ ఇంగ్వైనల్ హెర్నియా రిపేర్ అనేది జరిగింది. CPT code for this procedure is 49505. Since the procedure is doing for the left inguinal hernia, we have to append the modifier LT to the procedure. So left inguinal hernia repair ki sambandhinchina CPT code enti ante 49505. అండ్ అలానే పేషెంట్కి రిపేర్ అనేది లెఫ్ట్ సైడ్ జరుగుతుంది, అంటే లెఫ్ట్ ఇంగ్వైనల్ హెర్నియాకి జరుగుతుంది కాబట్టి ప్రొసీజర్తో పాటు మనం LT అనే మోడిఫైని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. LT అంటే ప్రొసీజర్ లెఫ్ట్ సైడ్ జరిగింది అని చెప్పడం కోసం LT మోడిఫైని ఇక్కడ ఇస్తున్నాం. హెన్స్ అవర్ ఫైనల్ CPT ఈజ్ 49505 అలాంగ్ విత్ మోడిఫైర్ LT. సో ఇప్పుడు స్టెప్ 2 అనేది మనం సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాం. నౌ లెట్స్ మూవింగ్ ఇన్ టు ద స్టెప్ 3.
ఆపరేటివ్ నోట్ స్పెసిఫికేషన్స్ అండ్ కీ పాయింట్స్. స్టెప్ 3లో ఇన్ కేస్ మన నోట్ ఆపరేటివ్ నోట్ అయితే కనుక వాటి స్పెసిఫికేషన్స్ ఎలా చూడాలి, వాటిలో కీ పాయింట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మనం ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ క్లియర్లీ అన్ ఆపరేటివ్ రిపోర్ట్ అండ్ దెర్ ఈస్ నో అడిషనల్ ప్రొసీజర్ అండ్ దెర్ ఈస్ నో మచ్ నీడెడ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు ద ఆన్సర్. మనకి క్లియర్గా అర్థమవుతుంది మనది ఆపరేటివ్ రిపోర్ట్ అని చెప్పేసి. సో ఈ ఆపరేటివ్ రిపోర్ట్లో మనకి వేరే అడిషనల్ ప్రొసీజర్ అనేది ఏం చెప్పలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెర్నియా రిపేర్ చెప్పారో ఆ హెర్నియా రిపేర్ మాత్రమే ఉంది తప్ప మిగతా ఏ ప్రొసీజరు లేదు. అయితే ఇక్కడ ఇన్సిషన్ అనేది కానీ లేదంటే మెష్ ప్లేస్ చేయడం అనే ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఆల్రెడీ హెర్నియా రిపేర్లో బండిల్ అయి ఉంటాయి కాబట్టి వీటిని అడిషనల్ ప్రొసీజర్స్ కింద మనం కన్సిడర్ చేయకూడదు. అండ్ అలానే దీనిలో ఇంకా సంబంధించిన ఏ పొజిషన్లో పెట్టారు పేషెంట్ని, అండ్ అలానే ఇది ఓపెన్ ఇంజురియా క్లోజ్డ్ ఇంజురియా స్పెసిఫిసిటీ డాక్యుమెంటేషన్ ఏమీ ఆన్సర్కి రిలేటెడ్గా లేదు కాబట్టి సో ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాము అంటే ఇది ఆపరేటివ్ నోట్ అండ్ అలానే ఇక్కడ అడిషనల్ ప్రొసీజర్ ఏమీ జరగలేదు అని చెప్పేసి మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. స్టెప్ 3ని మనం కంప్లీట్ చేసిన తర్వాత స్టెప్ 4లోకి వెళ్ళినట్టయితే స్టెప్ 4లో మనం ఏం చూస్తాము అంటే ఐడెంటిఫై ద కండిషన్స్ అండ్ దే రిలేటెడ్ ICD-10 కోడ్స్. స్టెప్ 4లో మనం ఏం చేస్తున్నాము అంటే ఏదైతే మనకి ఇచ్చిన కేస్ సినారియోలో కండిషన్స్ ఉంటాయో ఆ కండిషన్స్ అన్నిటిని హైలైట్ చేసి వాటికి సంబంధించిన ICD-10 కోడ్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. సో మన కేస్ సినారియోలో దాన్ని ఎలా చేస్తాము అంటే హియర్ ద పేషెంట్ హ్యాస్ వన్ అండ్ ఓన్లీ కండిషన్ అండ్ దట్ కండిషన్ ఈస్ లెఫ్ట్ ఇంగ్వైనల్ హెర్నియా. సో ఇక్కడ పేషెంట్కి ఒకే ఒక కండిషన్ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఆ కండిషన్ ఏంటి అంటే లెఫ్ట్ ఇంగ్వైనల్ హెర్నియా. యాక్చువల్గా పేషెంట్ వచ్చింది లెఫ్ట్ ఇంగ్వైనల్ పెయిన్తో వచ్చారు అండ్ అలానే మనకి డయాగ్నోసిస్ ఏమైందంటే లెఫ్ట్ ఇంగ్వైనల్ హెర్నియా డయాగ్నోసిస్ అయింది. ఇప్పుడైతే దాని రిలేటెడ్ డెఫినెటివ్ డయాగ్నోసిస్ ఎస్టాబ్లిష్ అయినప్పుడు మనం ఆ సిమ్టమ్స్ని కోడ్ చేయకూడదు కాబట్టి లెఫ్ట్ ఇంగ్వైనల్ హెర్నియాని మాత్రమే మనం కోడ్ చేయవలసి ఉంటుంది. అండ్ ద ఫైనల్ కోడ్ ఫర్ లెఫ్ట్ ఇంగ్వైనల్ హెర్నియా ఈజ్ K40.90 అంటే యూనిలాటరల్ ఇంగ్వైనల్ హెర్నియా వితౌట్ అబ్స్ట్రక్షన్ ఆర్ గ్యాంగ్లియాన్ నాట్ స్పెసిఫైడ్ యాజ్ రికరెంట్. స్టెప్ 4ని మనం ఫినిష్ చేసిన తర్వాత ఫైనల్ స్టెప్లోకి ఎంటర్ అయినట్టయితే సో అక్కడ ఏముంటుందంటే రీడ్ అండ్ అండర్స్టాండ్ ఎనీ నెసెసరీ నోటేషన్స్ ప్రజెంట్ అరౌండ్ ICD ఆర్ CPT. సో స్టెప్ 5లో ఏం చెప్తున్నారు అంటే మనం వెతికిన CPTs కానీ లేదంటే ICDs కానీ ఏదన్నా నెసెసరీ నోటేషన్స్ ఉన్నాయా లేదా అనేసి మనం చెక్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. సో అది ఎలానో ఇప్పుడు ఒకసారి చూద్దాం. దెర్ ఆర్ నో సచ్ నోటేషన్స్ ఇన్ దిస్ కేస్ సినారియో. మనం వెతికిన ఇంగ్వైనల్ హెర్నియా రిపేర్కి కానీ లేదంటే ఇంగ్వైనల్ హెర్నియా కండిషన్కి కానీ ఎటువంటి నోటేషన్స్ అనేవి లేవు. సో మనం సక్సెస్ఫుల్గా స్టెప్ 5 కూడా ఫినిష్ చేసాం. అండ్ నౌ దిస్ ఈజ్ ద ఆన్సర్ టైం. సో ఇప్పుడు మనం కరెక్ట్ ఆన్సర్ని మనం ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. అది ఎలానో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో మనకున్న ఆప్షన్స్ ఏంటి అంటే 49505 LT K4090, 49505 LT 49568 K4090, 49507 LT and K4020 and finally 49501 LT 49568 K40.20. ఈ 4 ఆప్షన్స్లో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటనేది ఇప్పుడు ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. సో అవర్ ఫైనల్ CPT and ICD we got from the question is 49505 LT and K40.90. సో మనం ఇందాక స్టెప్ 2లో చేసింది అండ్ అలానే స్టెప్ 4లో చేసిన CPT అండ్ ICD స్క్రూటనీ ప్రకారం మనకు వచ్చిన ఫైనల్ CPT అండ్ ఫైనల్ ICD ఏంటి అంటే 49505 LT and K40.90. Hence we can conclude that option A is the right answer, that is 49505 LT along with code K40.90. సో మనకు వచ్చిన CPT అండ్ ICD ప్రకారం మన ఆప్షన్ ఏ కరెక్ట్ అని చెప్పేసి మనం కంక్లూడ్ చేయొచ్చు. అంటే 49505 అలాంగ్ విత్ లెఫ్ట్ సైడ్ మోడిఫైర్ విత్ కోడ్ K40.90. సో ఈ విధంగా మనం కేస్ సినారియోస్ని సాల్వ్ చేయవలసి ఉంటుంది. సో ఈ కేస్ సినారియోస్ ఇంకా క్లియర్గా అర్థం కావడం కోసం ఇంకో కేస్ సినారియో ఎగ్జాంపుల్ని మనం డిస్కస్ చేద్దాం. అదేంటంటే కేస్ సినారియో 2. A 50-year-old female is seen for acute respiratory failure with hypoxia due to COVID-19. Hospital course has been complicated by NIDM, that means non-insulin dependent diabetes mellitus, ESRD, ESRD means end-stage renal disease, HD means hemodialysis. Patient is on hemodialysis from the past 5 years. The patient has been taking atorvastatin for mixed hyperlipidemia. The patient is now reporting due to this acute respiratory failure, he was unable to get oxygen and provider is planning to put him on the intubation. By reviewing the patient records, provider identified that patient is also having COPD. COPD means chronic obstructive pulmonary disease and it is on exacerbation now. For this he prescribed albuterol. Provider is ordered chest x-ray, ECG and sputum test for this scenario. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఒక 50 years ఫీమేల్ పేషెంట్కి కండిషన్స్ అన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో అయితే
మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొన్ని సర్టెన్ స్టాండర్డ్ అబ్రివేషన్స్ అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటిల్లో NIDM అంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ మెలిటస్ అని, ESRD అంటే ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్, HD అంటే హిమోడయాలసిస్. సో ఇక్కడ ARF అంటే అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిలియర్ అండ్ COPD అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. సమ్టైమ్స్ ARFని అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ కూడా యూజ్ చేస్తారు. సో అది డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ ఆఫ్ సీక్వెన్స్ని బట్టి అది మారుతూ ఉంటుంది. సో పేషెంట్ ఇప్పుడు ఏ కండిషన్స్తో వచ్చారు, ట్రీట్మెంట్ దేనికి జరుగుతుంది అనేది మనకి ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం ఈ సినారియోలో ఉన్న ఆన్సర్స్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఏంటి అంటే U07.1, J96.01 అండ్ J44.1, 11.22, N18.6, E78.2 and finally Z99.2. And the next option is J96.01, U07.1, 11.22, N18.6, E782 and Z99.2 and finally J44.1. Then moving into the next option, J96.90, U09.9, E10.22 and finally E78.2. And the final option is M35.3, M06.9 and finally I10. సో ఇప్పుడు మనం చదివిన కేస్ సినారియోలో మనకి క్లియర్గా ఏవైతే కండిషన్స్ ఉన్నాయో మనకి అర్థమైంది. సో వాటి నుంచి మనం కరెక్ట్ ఆన్సర్ అనేది ఇప్పుడు పిక్ చేయవలసి ఉంటుంది. మనం ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్న 5 స్టెప్ కాన్సెప్ట్ని మనం ఇప్పుడు అప్లై చేద్దాం. సిన్స్ ఇట్ ఇస్ అ క్వశ్చన్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ICD-10 we just need to highlight and find out the conditions with their respected ICD codes. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేస్తున్నాము అంటే క్వశ్చన్ అనేది డైరెక్ట్గా ICDకి సంబంధించిన క్వశ్చన్ మాత్రమే అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి సో ఇలాంటి సినారియోలో మనకి స్టెప్ 2 అంటే ఏదైతే మనం మెయిన్ ప్రొసీజర్ కోడ్ ఉందో అది రాదు, అండ్ అలానే ఆపరేటివ్ ప్రొసీజర్ అనేది ఇది కాదు కాబట్టి స్టెప్ 3 కూడా వర్కౌట్లో ఉండదు. సో కాబట్టి రిమైనింగ్ మనకున్న స్టెప్స్ అన్నిటి మనం అప్లికబుల్ చేస్తే కనుక మనం హైలైట్ చేసి ICD కోడ్స్ని ఫైండ్ అవుట్ చేసి నోటేషన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. సో అందులో భాగంగా మనం కీ పాయింట్స్ హైలైట్ చేసినట్టయితే సో మనకి ఇలా ఐడెంటిఫై అవ్వడం జరుగుతుంది అనమాట. అంటే సో ఇక్కడ పేషెంట్కి అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిలియర్ విత్ హైపాక్సియా అనే కండిషన్ ఉంది, దాంతోపాటు COVID-19 అనే కండిషన్ ఉంది, NIDM, ESRD, HD అనే కండిషన్స్ ఉన్నాయి, అండ్ పేషెంట్కి మిక్స్డ్ హైపర్లిపిడీమియా ఉంది, అండ్ అక్యూట్ రెస్పిరేటరీ ఫెయిలియర్ ఉంది, COPD ఎగ్జాసర్బేషన్లో ఉంది. కండిషన్స్ అన్నీ కూడా పేషెంట్కి ఉన్నాయని చెప్పేసి మనం హైలైట్ చేసుకోవడం జరిగింది. సో ఇవి క్వశ్చన్కి సంబంధించిన కీ పాయింట్స్. ఎందుకంటే ఇక్కడ ఉన్నవన్నీ కూడా ICDసే. సో కాబట్టి మనం ICDస్నే రిపోర్ట్ చేస్తాం కాబట్టి ICD కండిషన్స్ని మనం హైలైట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం హైలైట్ చేసిన ICD కండిషన్స్కి కోడ్స్ అనేది చూడవలసి ఉంటుంది. కండిషన్స్ దట్ వీ హ్యావ్ గాట్ ఫ్రమ్ దిస్ సినారియో ఆర్ ARF విత్ హైపాక్సియా, COVID-19, COPD ఎగ్జాసర్బేషన్, NIDM, ESRD, HD అండ్ ఫైనల్లీ మిక్స్డ్ హైపర్లిపిడీమియా. సో మనం ఇందాక చూసిన కేస్ సినారియోస్ నుంచి కండిషన్స్ అనేవి పేషెంట్కి రావడం జరిగింది. మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్టెప్స్ని మనం అప్లై చేసి ఆన్సర్స్ని ఎలాగ ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. మనకున్న ఆన్సర్స్ ఆప్షన్స్ ఏంటి అంటే సో U07.1 నుంచి Z99.2 వరకు ఉన్న ఆప్షన్ ఒకటి, J96.0తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటి, J96.90తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటి, ఫైనల్గా M353తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటి. సో ఈ నాలుగిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏది? అండ్ నౌ ఫైండ్ అవుట్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ ద అబవ్ ఆప్షన్స్ అండ్ పోస్ట్ దెమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు 5 స్టెప్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ అలానే కండిషన్స్ గురించి కూడా నేనే చెప్పాను మీకు. సో అయితే ఆ కండిషన్స్ని యూజ్ చేసి హైలైట్ అయిన పాయింట్స్ని యూజ్ చేసి కరెక్ట్ ఆన్సర్ అనేది మీరే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో దీన్ని బట్టి మీకు ఎంత బాగా ఈ కేస్ సినారియోస్ అర్థమైందని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు మేము ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశామో ఆ మెటీరియల్ అంతా కూడా మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. ఆ మెటీరియల్ రిలేటెడ్ గూగుల్ డ్రైవ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మెటీరియల్ని రిఫర్ చేయొచ్చు. కేస్ సినారియోస్లో మెయిన్గా మనం విన్నదానికన్నా ప్రాక్టీస్ చేసిన దాని మీదే మనకి ఎంత అర్థమైంది అనేది మనకు ఒక క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. సో అందుకనే కేస్ సినారియో 2ని మేము ఆన్సర్ చెప్పకుండా మిమ్మల్ని సాల్వ్ చేయమని చెప్పేసి మీకు చెప్తున్నాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ పోస్ట్ ద కామెంట్స్ బిలో. And this is Krishna Teja. Let's meet you in another course. Happy coding.